డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హై డ్రామా కొనసాగుతోంది. దువ్వాడ ఇంటి ముందు రాత్రిపూట కార్ షెడ్లోనే భార్య వాణి, కుమార్తె హైందవి పడుకున్నారు. తాము ఇంటి నుంచి కదిలేది లేదని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి, కుమార్తె హైందవి తేల్చి చెప్పారు. గత 2 రోజులుగా దువ్వాడ ఇంటి ముందే భార్య బిడ్డలు నిరసన తెలుపుతున్నారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు సైతం దువ్వాడ వాణి, కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇంటి బయట కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీను, భార్య వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఫిర్యాదుతో భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవితో పాటు మరో 3పై కేసు నమోదు చేసుకోగా, దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్సీ శ్రీనివాస్, అతని సోదరునిపై టెక్కలి పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. డ్రైవర్స్ నోటీస్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతూ ఉండగా, ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? పద్మ, ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క ఫ్యామిలీ రచ్చ అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు నూతనంగా నిర్మించిన ఇంటి ముందు దువ్వాడ వాణి, అదైతే ఆయన భార్య అయిన దువ్వాడ వాణి ఏదైతే గత 2 రోజులుగా ఇంట్లోకి రానివ్వకుంటలేదంటూ అక్కడే నిరసన చేపట్టే జరిగింది. అయితే తన భర్త మనకు ఇచ్చేసుకుని తన పిల్లలని తనని తీసుకొని తన చేసుకోవాలి, తమను చూసుకోవాలని చెప్తూ ఈ రోజు అదైతే ఆయన ఇంటి ముందు 3 రోజులుగా బయటించడం జరిగింది. అయితే ఆమెకు ఎంత చెప్పినా తన భర్త తమకు తీసుకొని తన కుటుంబంతో కలిసి ఉండేటట్లు మమ్మల్ని చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. అయితే ఈ క్రమంలో గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే దురుసుగా ఆమె పెద్ద కుమార్తె దురుసుగా వెళ్లి తమ ఇంటికి తమకు హక్కు ఉంది, ఇంట్లోకి వెళ్తామని చెప్పి ప్రయత్నించి ఏదైతే గడలను కట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన వచ్చి వాళ్ళపైన దాడి చేస్తున్నారని చెప్పు తమ కేసులు వారిపైన ఏదైతే భార్య తమ పిల్లల వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ టెక్కలి పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. అదే క్రమంలో దువ్వాడ వాణికి ఆమె పెద్ద కుమార్తె కూడా తమ తండ్రి బాబాయిల వలన తనకి ప్రాణహాని ఉంది, మనకు ఇంట్లో రానివ్వట్లేదు, తమకు ఎటువంటి కూడా చేసే ప్రమాదం ఉంది, తమకు ప్రాణహాని కూడా ఉందని చెప్పి ఇరువురు కూడా ఏదైతే ఇప్పటికే కేసులు నమోదు చేసుకోవడం. అయితే ఈ క్రమంలో ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది కూడా వారించి ఈ సమస్యను ఇక్కడతో చేసేటట్లు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆమె ఏదైతే తమను తీసుకుని ఇంట్లో పెట్టిన వెంటనే మేము ఇది చేస్తాం తప్ప ఇంకెక్కడికి వెళ్ళామని చెప్పి నిర్వహించింది. ఈ క్రమంలో ఏదైతే దువ్వాడ వాణి కూడా ఎమ్మెల్సీ పదవికి ఆయన శ్రీనివాస్ ఇటువంటి తమను కాదని వేరే వ్యక్తితో ఉంటున్నారు అనే ఒక ఆరోపణ చేస్తుంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నిరసన అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. అయితే నరసింహులు, ఈ దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? అదే విధంగా ఆయన భార్య కూతురిపై కూడా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది కదా, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి అసలు?
ఇది ఈ క్రమంలో చూసుకుంటే ఏదైతే గత 30 సంవత్సరాలుగా తన రాజకీయంగా ఎదుగుదలను చేసుకుంటూ తన కుటుంబంతో పాటు రాజకీయాల్లో ఎదుగుతున్నాను. అయితే తన ఇంటికి ఏదైతే తన కుటుంబాన్ని అందరి సమస్యలు తీర్చే తాను తన కుటుంబంసే ఈ విధంగా సమస్య వస్తుందని చెప్పి ఎప్పుడూ అనుకోలేదని, తన భార్య వలన ఇటువంటి సమస్య వచ్చింది, ఆమె కేవలం రాజకీయ కక్షతోనే చేస్తుంది, ఆమె రాజకీయంగా తను కూడా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తూ గతంలో కూడా చేసింది. అప్పటికి కూడా ఏదైతే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెను వారించడం జరిగింది. మీకు తర్వాత సముచిత స్థానం ఇస్తాము, ఆయనకి ప్రస్తుతానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామని చెప్పి మీరు మద్దతు ఇవ్వండి అని కూడా ఆమెకు ఇచ్చేది. అయితే ఆ క్రమంలో అప్పటి నుండి కూడా గత 2 సంవత్సరాలు కూడా తమకు దూరంగా ఉంటూ తమకు కనీసం తమ వాగోగులు కూడా ఏనాడు కూడా పట్టించుకునే పరిస్థితి. అటువంటి క్రమంలో నేను ఆదరించిన వారి పైన కూడా ఆరోపణలు చేస్తూ ఈ రోజు తమ కుటుంబానికి ఏదైతే 30 ఏళ్లుగా తన రాజకీయ చరిత్రలో కూడా ఏనాడు కూడా ఎక్కడ మచ్చ లేకుండా పెరిగి ఒక టైగర్ గా, ఒక ఉత్తరాంధ్ర టైగర్ గా అందరి దృష్టిలో ఉన్న తనని ఈ రోజు రచ్చకి ఇచ్చి తమకు ఇచ్చేస్తున్న పరిస్థితి. తనకు అయితే ఈ క్రమంలో ఇంతటికి తెగించిన తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాను, విడాకులు కూడా తీసుకుని అప్లై చేస్తాను, ఇటువంటి ఎందుకంటే తన కుటుంబాన్ని 2 సంవత్సరాలు కూడా తన విడిచిపెట్టేసి బయట ఉండి కూడా ఈ క్రమంలో ఈ రోజు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు కూడా రాజకీయంగా తమకు ఎదుగున్న ప్రత్యర్థులు ఆమెకు ప్రోత్సహించి ఆమె ఆ కారణంగానే తమ ఇంటికి ఈ రోజుకి రచ్చగా తమ కుటుంబాన్ని ఇలా వీధిని పడేసేటట్లు చేసింది. కాబట్టి ఆమెకు డైవర్స్ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను అని చెప్పి శ్రీనివాస్ అయితే వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తమ ఆవేదన తెలియజేస్తూ వివరణ ఇవ్వడం జరిగింది పద్మ. అయితే 2 సంవత్సరాల నుంచి విడిపోయారా అంటే శ్రీనివాసును ఆయన వైఫ్ వాణి గారు? ఎస్ పద్మ, అయితే గత 2 సంవత్సరాలకు కూడా ఆమె ఏదైతే కుమార్తెలతో కూడా వేరే దగ్గర ఉండడం జరిగింది. వాళ్ళకి అప్పటి నుండే కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఏదైతే దువ్వాడ వాణికి తన వ్యాపారం అయినది ఒక గ్రానైట్ ఫ్యాక్టరీని కూడా ఆమె పేరును ఇచ్చేయడం జరిగింది. గతంలో ఉన్న పాత ఇళ్ళను కూడా ఆమె పేరుకి ఇచ్చేసి అవన్నీ కూడా ఆమె పేరుని ఇచ్చేసి వీళ్ళు సపరేట్ వేరువేరుగా ఉండడం జరిగింది. గడిచిన అయితే వేరువేరుగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది అందరికీ తెలిసింది, చేసిన పరిస్థితి ఉంది పద్మ. అయితే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో అయితే ఉంటున్నారో ఆ వ్యక్తి మాదిరి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ అంటే తాను ఎలా దీక్ష చేస్తుందో, ఎక్కడుందో నేను కూడా అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తానంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా, ఆ వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇదే క్రమంలో ఏదైతే తను గడిచిన రాజకీయంలో నేను జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానంతో నేను క్రమంలో తన నియోజకవర్గంలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్కు తన మద్దతు ఇస్తూ చేయడం జరిగిందని మాధురి కూడా తన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే నేను రాజకీయాల విధంగా తనకున్న వ్యాపారాల్లో వీటి కోసం కలిపి దువ్వాడ శ్రీనితో కలిసి చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో యాక్టివిటీ ఏదో వైసీపీలో యాక్టివిటీగా ఉంటూ తన కార్యకలాపాలు చేస్తుందని చెప్పి ఏదైతే ఆరోపణలు దువ్వాడ వాణి చేసిన ఎవరైతే ఆరోపణలు చేస్తున్నా ఆ మాధురి కూడా తను బయటకు వచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏదైతే తను రాజకీయంగా చేస్తూ నేను వైసీపీకి పార్టీ కోసం శ్రమించాను, పార్టీ కోసం చేస్తూ అదే క్రమంలో శ్రీనివాస్ కి ఏదైతే తన భార్య పిల్లలు అందరూ కలిపి వచ్చేసి కనీసం రోడ్డు మీద పడిన క్రమంలో పామంట మేమున్నామని చెప్పి ఇచ్చేసిన పరిస్థితుల్లో తను కూడా శ్రీనివాస్ కూడా తను ఒక ఆత్మహత్య తాను తర్వాత తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తన మనోధైర్యాన్ని కలిపి ఒక మానసికంగా ఉన్న టైంలో ఆత్మహత్య చేసిన టైంలో తనకి ధైర్యం చెప్పి మీరు అటువంటి పిచ్చి పనులు చేయొద్దు, మేము ఉన్నాం, మీకు అండగా ఉంటాం, నీకు ఎటువంటి సహాయ సహకారాలని మేము అందిస్తామని ఆ క్రమంలో శ్రీనివాస్ కి మాకు ఒక ఇది వచ్చింది, ఒక స్నేహపూర్వకంగా ఇది వచ్చింది. అక్కడి నుండి కూడా తను ఇదైతే ఒంటరిగా ఉన్నారు కాబట్టి తను వెళ్ళి రావడం వచ్చేది. ఆ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ అండగా మేము నిలిచే ఈ గడిచిన సంవత్సరాల కాలం కూడా 2 సంవత్సరాలుగా ఆయనకు అండదండగా ఉంటూ మేము ఆయన కూడా మనోధైర్యంగా ఒక రాజకీయ కార్యకలాపాలు చేసుకున్నారు. అయితే ఆ క్రమంలో కూడా తమ పార్టీకి ఆయన మొన్న గడిచిన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా తనకు ఆర్థికంగా సాయం చేశాను, అదే అంతే తప్ప ఇంకెటువంటి లేనిది నన్ను కూడా ఏదైతే శ్రీనివాస్ కుటుంబం వాళ్ళ కుటుంబ తగాదాలని పడుతున్న నేపథ్యంలో కుటుంబ తగాదాన్ని కాస్త నా పైన రుద్దడం, నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా చేయడం, నా పిల్లలకి ఇప్పుడు ఇటువంటి చేయడం వల్ల నా పిల్లలు నా కుటుంబం రోడ్డుకు
వచ్చింది, నా పైన కూడా ఇటువంటి ఒక నింద పడింది అని చెప్పి మాధురి అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ఇది కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయితే భవిష్యత్తులో ఆమె నిర్ణయం అలాగే ఉంటే మేము కూడా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఒక డైరెక్ట్ గా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది పద్మ. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.